నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. సంఘటిత అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నివారణపై అవగాహన ర్యాలీ. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు. సొసైటీ ముసుగులో పేద ప్రజలకు టోకరా, న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు. మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, కనిపించని సంబంధిత అధికారులు. రోడ్డు వెడల్పుపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన సాయిబాబా నగర్ వాసులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సుండిపెంట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలు చెంచు గిరిజనుల నుండి వినతులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి సానుకూల దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రతి పారామీటర్లో గ్రామస్థాయి అధికారులతో పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పెన్షన్ల పంపిణీ, రీసర్వే, మ్యుటేషన్ దరఖాస్తుల క్లియరెన్స్ తదితర అన్ని పనులు ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం పరిశీలిస్తోందని, అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 310 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులకు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఏలలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ-శ్రమ్ పోర్టల్ నందు సంఘటిత అసంఘటిత కార్మికులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బషీరునిసా బేగం తెలిపారు. సమీప సచివాలయాల ద్వారా లేదా ఆన్లైన్లో ఈ-శ్రమ్ పోర్టల్ నుండి స్వంతంగా అయినా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా తెలియజేశారు. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా తెలియచేయటం ఏంటంటే, మీరందరూ కూడా దయచేసి ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోండి. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి అర్హతలు 16 నుండి 60 సంవత్సరాల లోపల ఉండాలి. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలలో కానీ, తర్వాత షాపులలో కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళకు 15,000 కన్నా తక్కువ జీతం వస్తూ ఉండాలి. ఈఎస్ఐ, పిఎఫ్ ఉండకూడదు. అలా ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం లేని వాళ్ళందరూ కూడా ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ఇంకా అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు కానీ, ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కానీ, ఈ తాపి పని చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే స్లాబ్ పాలిషింగ్ వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ-శ్రమ్‌లో నమోదు చేసుకోండి. మీకు ఈ-శ్రమ్ నమోదు చేసుకోవడానికి సంబంధిత సచివాలయాల దగ్గరికి వెళ్ళండి. లేదు అంటే సొంతంగా ఈ-శ్రమ్.రిజిస్ట్రేషన్ అని గూగుల్లో కొడితే మీకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది. అలా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారానైనా మీరు చేసుకోవచ్చు. దీనికి ₹1 కూడా మీరు రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆధార్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబరు ఈ 2 కూడా తీసుకొని సచివాలయాల దగ్గరకైనా వెళ్ళండి. లేకపోతే మీ ఫోన్లలోనైనా మీరైనా నమోదు చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి పోర్టలు. దీంట్లో ఎవరైతే నమోదు చేసుకొనబడతారో వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి
తొందరలో వచ్చేటువంటి కార్మికులకు అందజేసేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే లభిస్తాయి. దయచేసి ఈ విషయం అందరూ గుర్తుంచుకోండి. ఒకసారి పోర్టల్ అనేటువంటిది క్లోజ్ చేస్తే మళ్ళీ దాన్ని ఇంకా తెరవడం అనేటువంటిది ఉండదు. ఈ పోర్టల్ కంప్లీట్‌గా క్లోజ్ చేసే లోపల దయచేసి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా నమోదు చేసుకోమని చెప్పేసి కార్మిక శాఖ తరపున నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ పాఠశాలల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి లీలావతి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొని నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సిసిలియా, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వరకు ఫుల్ టాబ్లెట్, చూవబుల్ టాబ్లెట్ ఇది వేసుకోవడం వల్ల ఉంటాయా ఎంతమందినో చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చిండాం. కాబట్టి బాధలతో జీవించాలనుకుంటారా? అనుకోరు కదా. ఆనందంగా జీవించాలనుకుంటారు. ఆనందంగా జీవించాలి అనుకునే ప్రతి మన ఎగ్జాంపుల్ అది చేదుగా ఉంటుంది, తినాలనిపించదు. కానీ అది ఒకసారిగా కాకుండా ఈరోజు డీవార్మింగ్ డే సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకి మరి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అందరి చేత కూడా ఈ డివార్మింగ్ టాబ్లెట్స్ వాళ్ళు వేసుకునేటట్లుగా చేసి పిల్లలందరిలో కూడా ఆరోగ్యకరమైన మంచి అలవాట్లను పెంపొందింపజేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కూడా ఈ విధంగా ప్రతి పాఠశాలలో ఈ ప్రోగ్రామ్ను దిగ్విజయంగా కంప్లీట్ చేయబోతున్నాం. సో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాము. మరి ప్రతి మనిషి కూడా ఇట్లాంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలని నా ఆకాంక్ష. జాతీయ నులిపురుగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ జిల్లాలో మేము మా ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1663 అంగన్వాడీ సెంటర్స్లో ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్త్ ఇద్దరు అంటే ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా దీన్ని ఈరోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత మా ఏజ్ గ్రూప్ పిల్లల్లో బిలో 5 years మా దగ్గర ఉంటారు. వాళ్ళకి నిబంధనల ప్రకారము ఈ టాబ్లెట్స్ని వేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ కూడా దీన్ని వాడుకోవచ్చు. పిల్లలే కాకుండా ఎనీ ఏజ్ గ్రూప్ దీన్ని వాడచ్చు. సో మనకి ఉమెన్ కానీ ఎనీ ఏజ్ గ్రూప్ దీంట్లో వాడచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో ప్రతి ఒక్కరు కవర్ అయ్యేలాగా చర్యలు చేపడుతున్నాము. మన గౌరవనీయులు కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు, తర్వాత స్టేట్ ఆదేశాల మేరకు, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు, అదర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఈరోజు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోను, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లోను, ప్రైవేట్ స్కూల్స్లోను, తర్వాత అన్ని అంగన్వాడీ సెంటర్స్లోను ఈ ఆల్బెండజోల్ చూవబుల్ టాబ్లెట్ అన్ని స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం తర్వాత హ్యాండ్ వాషింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత భోజనం తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అకార్డింగ్ టు ఏజ్ వైజ్ 1 to 2 years హాఫ్ టాబ్లెట్ పొడి చేసి నీళ్ళలో కలిపి వేస్తున్నాము. తర్వాత 3 to 5 years వచ్చేసి ఫుల్ టాబ్లెట్ క్రష్ చేసేసి వాటర్లో కలిపి అందరికీ ఇస్తూ ఉన్నాము. మిగిలిన వాళ్ళందరికీ ఆ ఫుల్ టాబ్లెట్, చూవబుల్ టాబ్లెట్ ఇస్తూ ఉన్నాము. ఆల్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడే మేడం గారు శ్రీశైలంలో లాంచ్ చేశారు. కలెక్టర్ మేడం గారు, మా డిఎంజో సార్ గారు కూడా అక్కడే ఉన్నారు. మేడం గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెయిన్గా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారంతో, టీచర్స్ సహకారంతో, అందరి సహకారంతో ఈ ప్రోగ్రాము చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎక్కడ ఇబ్బందులు లేవు. ఈరోజు అందరికీ కవర్ చేస్తాము. ఎవరైనా మిగిలిపోయి ఉంటే, ఈరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు కానీ, ఏదైనా సిక్ చిల్డ్రన్స్ కానీ, ఫీవర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 17వ తారీఖు మాపప్ రౌండ్లో వాళ్ళని కవర్ చేసేసి 100% సక్సెస్ అవుతామని చెప్పి అందరి సహకారంతో సహకరిస్తున్నందుకు ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వహిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్థానిక నంద్యాల జిల్లా పార్క్ రోడ్ సమీపంలో గల బాలా అకాడమీ, రవీంద్ర హై స్కూల్ మరియు రోటరీ క్లబ్ నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పోలియో అవగాహన కార్యక్రమం 300 మంది విద్యార్థులతో ర్యాలీ స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుండి సంజీవనగర్ మీదుగా శ్రీనివాస్ సెంటర్ వరకు నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవిలత హాజరయ్యారు. ఈ ర్యాలీలో బాలా అకాడమీ పాఠశాల ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ కొండయ్య, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్సి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ బాలకృష్ణ,
మాజీ గవర్నర్ శ్రీరామమూర్తి, కైలాసనాథరెడ్డి, మాలపాటి రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగరాజరావు, తిమ్మారెడ్డి పాల్గొని పోలియో నివారణపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన శరీరాన్ని నాశనం చేసే హక్కు ఎవరికి లేదని, అయితే పోలియో వైరస్ చిన్నతనంలోనే శరీరంలోకి ప్రవేశించి శాశ్వత వికలాంగులుగా చేస్తున్నదని, అందువలన ఈ భయంకరమైన పోలియో వైరస్ అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఒకే త్రాటి మీదికి వచ్చి ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినోత్సవంగా పాటించడం జరుగుతున్నదని తెలిపారు. కలుషితమైన ఆహార పదార్థాలను తినడం వల్లనే ఈ వైరస్ వస్తుందని పేర్కొన్నారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. మన దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈరోజు నంద్యాల పట్టణంలో రోటరీ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో పోలియో చుక్కల పైన అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా బాల అకాడమీ, రవీంద్ర హై స్కూల్ విద్యార్థులతో 300 మంది పల్స్ పోలియో చుక్కల పైన అవగాహన ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము. రానున్న కాలంలో పల్స్ పోలియో చుక్కలు 6 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మా రోటరీ క్లబ్ మేము దాదాపు సభ్యులందరూ కలిసి దాదాపు 12,000 రూపాయలు ఒక్కొక్కరు చెల్లించి ఈ పల్స్ పోలియో చుక్కలకు ఈ పల్స్ పోలియో నిర్మూలన భాగంగా చేయాలనే ఉద్దేశంతోనే మా రోటరీ లక్ష్యం. ప్రపంచంలోనే ఎండ్ పోలియో నౌ, ఎందుకంటే పోలియో అనే ఎక్కడ కూడా అనిపించకూడదు. కాబట్టి మా వంతు సహకారం మేమంతా వేసుకొని ఈ పోలియో చుక్కల కోసము కొన్ని కోట్ల రూపాయలు మన గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రపంచంలోనే 2 దేశాల మినహా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ 2 దేశాల మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పల్స్ పోలియో అవగాహన కార్యక్రమాన్ని రవీంద్ర హై స్కూలు, బాల అకాడమీ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 35 సంవత్సరాల క్రితం రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధి లేకుండా చేయాలనేటువంటి ఆశయంతో మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు దాదాపు కొన్ని వేల రూపాయల కోట్లు ఖర్చు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా పోలియో వ్యాధి లేకుండా చేయడం జరిగింది. అయితే మన దగ్గరలో ఉన్నట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా కొద్ది కేసులు ఉన్నందున ఆ వైరస్ ఎప్పుడైనా సరే మనకు వ్యాపించవచ్చనే ఉద్దేశం చేత ఇంకా కొన్ని సంవత్సరాలు మనము ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు. మీరు గమనించే ఉంటారు, 35 సంవత్సరాల కిందట ఈ పోలియో వ్యాధి వల్ల ఎంతో మంది పిల్లలు కాల్లో చేతుల్లో పోగొట్టుకునే వాళ్ళు. ఈ 35 సంవత్సరాల నుంచి మనకి ఎవరు కానీ కాళ్ళు పోగొట్టుకునేటువంటి పిల్లలు కనిపించారు. అది మా రోటరీ గొప్పతనమే అని తెలియజేసుకుంటున్నాను. ప్రతి చుక్క కూడా రోటరీ ఇక్కడ వేసేటువంటి పోలియో ప్లస్ కు వేసే ప్రతి చుక్క కూడా రోటరీ క్లబ్ ఖర్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విద్యార్థులు బాల అకాడమీ స్కూలు మరియు రవీంద్ర స్కూల్ పిల్లల విద్యార్థులందరూ కూడా పల్స్ పోలియోకి ఇక్కడ రావడం జరిగింది. రేపు జరగబోయే పల్స్ పోలియో అందరూ కూడా డ్రాప్స్ వేసుకొని అందరూ రావాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. రోటరీ సంస్థ 1985లో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రపంచాన్ని పోలియో రహితంగా చేయాలనే నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఈ ప్రపంచవ్యాప్తంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపడుతున్నది. ప్రపంచంలో ఏ ప్రోగ్రాం కూడా, ఏ పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇన్ని సంవత్సరాలు కొనసాగింది ఏది లేదు. అది కూడా ఒక్క సంస్థ, రోటరీ సంస్థ మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి ఆ రోజు మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రపంచంలో 3,50,000 పోలియో కేసులు ఉన్నాయి. ఈ రోజు అవి 2 దేశాలకు తగ్గిపోయి 10 లోపలే కేసులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల వాలంటీర్స్ అక్కడికి వెళ్ళి లోపలికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పోలియో చుక్కలు వేసేదానికి వీలు లేకుండా పోవడం వల్ల ఈ కారణం ఉన్నది. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చెన్నైకి చెందిన వీల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు క్యాంపస్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా క్యాంపస్ ఎంపికలను నిర్వహిస్తున్నారని, అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించారన్నారు. ఎంపిక విధి విధానాలను కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈరోజు చెన్నై నుంచి వీల్స్ ఇండియా లిమిటెడ్ ఒక మంచి ఆర్గనైజేషన్ మా దగ్గర ప్లేస్మెంట్స్ గురించి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దీని నియామకాల గురించి సెలక్షన్ స్టార్ట్ అయింది. ముందుగా రిటన్ టెస్టు, తర్వాత ఓరల్గా ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఈ విషయంలో ఈ వీల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థుల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని బ్రాంచ్ల నుంచి తగిన ఉద్యోగాల్లో వీళ్ళు పెట్టడం జరుగుతుంది మన దగ్గర. ఈ సంవత్సరం కూడా వచ్చారు. ఇది 3వ సంవత్సరం వాళ్ళు వచ్చారు. మన కాలేజీ గురించి వారి అభిప్రాయాలని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. వీల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చాను. ఇక్కడ సత్యవేడు దగ్గర మన ప్లాంట్ ఉంది. తర్వాత చెన్నై చుట్టుపక్కల 8 ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వండుకొని శ్రీ సిటీ దగ్గర బిగ్ ట్రాక్టర్ అని చెప్పి ఒక వీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసాము. సో వీ హ్యావ్ మోర్ దాన్ 250 రిక్వైర్మెంట్స్ ఓవర్ దేర్. కాబట్టి మేము ఇక్కడ నంద్యాల ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చాము. ఈ సంవత్సరం అనుకుని లాస్ట్ ఇయర్ లా కాకుండా ఎన్బిఏ అక్రిడేటెడ్ కాలేజ్ ఇది. సో అన్ని కోర్సెస్కి ఎన్బిఏ అక్రిడేటెడ్ చేశారు. కాబట్టి ఎన్బిఏ అక్రిడేటెడ్లో చదువుకున్న పిల్లలకి కొంచెం శాలరీ 5,500 రూపీస్ శాలరీ వ్యత్యాసం ఉంటుంది వేరే కాలేజ్ చదువుకున్న వాళ్ళకి ఇక్కడికి. సో వీ హ్యావ్ ఈరోజు వచ్చాము ఇక్కడికి. సో రేపు ఎల్లుండి కొన్ని ప్రొద్దుటూరు తర్వాత అనంతపూర్ నగరాల్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మా యొక్క గోల్ వీ హ్యావ్ టు అచీవ్ దిస్ టార్గెట్ ఆఫ్ 250 numbers. సో ఈరోజు వచ్చాము. ఇప్పుడు టెక్నికల్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తాం. నంద్యాల జిల్లా సిరివెల్లలో లూబుస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో జబిన్ అనే మహిళ మారెన్న అలియాస్ విజయ్ కుమార్తో కలిసి 2014లో పేద ప్రజల వద్ద డబ్బులను గుంజి వారికి పరిశ్రమలు స్థాపిస్తాము, ఉద్యోగాలను కల్పిస్తాము, అందులో లాభాలను ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితులు వాపోయారు. జబిన్ అనే మహిళ నంద్యాల పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో సొసైటీని విస్తరించి అక్కడ ఉన్న మహిళలను కూడా మోసం చేసిందని తెలిపారు. జబిన్ ఇంటిలో పనిచేసే మహిళ దేవితో స్థానిక మహిళల నుండి 2 లక్షల రూపాయల డబ్బును వసూలు చేసి మోసం చేసిందని, డబ్బులు ఇచ్చిన వారితో తనపై తీవ్ర ఒత్తిడి వస్తోందని, ఎలాగైనా జబిన్ అనే మహిళ ద్వారా బాధితులకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను వారు వేడుకున్నారు. నా పేరు దేవి, నూనెపల్లి అర్జునవాడలో ఉంటాము. మేము ఇట్లా జబీన్ మేడం వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే పని మంచిగా చేస్తుంటే 10 మందికి మీకు లోన్ ఇస్తాను, ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పించానని చెప్పింటే మా వాళ్ళని అలా తొలకపోయి ఇప్పించిన మేడం. మంచికి 20 లక్షలు 22 లక్షల మేము తీసుకుంది మేడం. మంచికి 10 మంది కలిసి ఇచ్చినాము. ఇట్లా మేము స్పందనకు వచ్చినాం మేడం. కలెక్టర్ మేడానికి పెట్టాలని పొదుపు పోతున్నాయి, గ్యాస్ లెక్కలు పోతున్నాయి, పిల్లల స్కాలర్షిప్ పోతున్నాయి, పింఛన్లు పోతున్నాయి, మగోడి అన్ని మొత్తం పోతున్నాయి. అసలు గవర్నమెంట్ వచ్చే వస్తువులలో వాళ్ళకే పోతున్నాయి డబ్బులు. ఏమన్నా వచ్చినా కానీ మాకు బ్యాంకులో కట్ అయిపోతున్నాయి. మాకు దయచేసి న్యాయం చేయమని కోరుకుంటాను. 10 మంది అలా ఇంటి మీదకి వస్తున్నారు. జబీన్ మేడం అని 10 చాలా మంది కాడ చేసింది. చాలా మంది కానీ ఉన్నాయి. ఇంకా ఎర్రగుంట్ల బ్యాంక్, మన బ్యాంకులు కానీ కాదు, అక్కడ ఎర్రగుంట్ల బ్యాంకులు ఇప్పించామని చెప్పింది. తోలుకపోయి చేసి బ్యాంక్ మేనేజర్ ఆమె కుమ్మక్కయ్యి చేసినారు. మాకైతే తెలియదు ఇంతవరకు. మాకేమో నోటీసులు వచ్చాయి. జబీన్ మేడము అని ఈమె దేవి వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా మమ్మల్ని అందరినీ లోన్లు ఇప్పించాను, మా మేడం లోన్లు ఇప్పించాదంట అని అందరినీ 10 మంది దాకా కట్టించింది మేడం. మాకు ప్రెజర్ ఎక్కువైంది మేడం. మా డబ్బులు అన్ని ఇంటి లోన్ పెట్టుకుంటే లోన్ డబ్బులు కానీ కట్ అయిపోయినాయి మేడం. మాకు బతుకుదేరు ఉండేది ఒక అకౌంటే, మాకు అన్ని కట్ అయిపోతే మేము ఎట్లా బతకాల మేడం? దయచేసి మాకు న్యాయం చేయండి మేడం. నంద్యాల మున్సిపాలిటీలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
అయితే కార్యక్రమానికి సంబంధిత అధికారులు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం లభించేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ అధికారి లేకపోతే ఎవరికి తమ సమస్యలను విన్నవించాలని అడుగుతున్నారు పట్టణ ప్రజలు. నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా సాయిబాబా నగర్ నుండి రైల్వే స్టేషన్ వరకు మాస్టర్ ప్లాన్లో తెలిపిన విధంగా ప్రస్తుతం ఉన్న 40 అడుగుల రోడ్డును 60 అడుగులకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ మేరకు స్థానిక ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా అభ్యంతరాలను తెలియజేయాలని కోరగా సోమవారం స్థానిక వాసులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మా బ్యాచ్ టీంలో 40 ఫీట్ రోడ్డు ఉండాలని మేము టోటల్ 136 హౌసెస్ సైట్స్ అఫెక్టెడ్ అవుతాయి సార్. ఆ ఏరియాలో ఏ విధమైనటువంటి ట్రాఫిక్ లేదు, ఏం లేదు సార్. మనం టౌన్ ప్లానింగ్ 60 ఫీట్ రైల్వే స్టేషన్ కాడ అది ఏదో రోడ్డు క్లోజ్ చేస్తున్నారని మాకు ఎఫెక్టెడ్ అవుతుంది సార్. హౌసెస్ ఉన్నాయి, ఇరువైపులా హౌసెస్ ఉన్నాయి. 120 అంటే నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసి ఇది 60 ఫీట్ అంటే ముందే ప్రతిపాదన తీసుకొచ్చారు, ప్రపోజల్ తీసుకొచ్చారు. అప్లికేషన్ ఇవ్వండి వాళ్ళు. నేను సాయిబాబా నగర్ నివాసిని. గత 10 ఏళ్ల నుంచి నేను సాయిబాబా నగర్లో ఉంటున్నాను. మాకు టౌన్ ప్లానింగ్ 40 అడుగుల ద్వారా హౌస్ అప్రూవ్ అయ్యింది. నాది బాబుల్ రెడ్డి బిల్డింగ్ లేఅవుట్ అప్రూవల్ బిల్డింగ్. ఇప్పుడు పూర్వము 40 అడుగులు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఉన్నది. ఇప్పుడు 60 అడుగుల టౌన్ ప్లానింగ్గా అప్రూవల్ అయిందని మాకు నోటీస్ ప్రకటన చేసినారు. దీనికి గాను 7వ తేదీ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మాకు నోటిఫై చేసినారు. మేము వెళ్ళి అభ్యంతరం తెలిపినాము. సార్ ఇట్లా మేము 136 మంది హౌసెస్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ బై రోడ్ వైండింగ్ ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాము అని మీ ద్వారా తెలియజేస్తున్నాము. యాజ్ ఇట్ ఈజ్ 40 అడుగుల రోడ్డు ఏ విధంగా ఉంటే మేము అందరము బాగా ఉంటాము. 60 అడుగులు అంటే ఆ రూట్న అంటే సాయిబాబా నగర్ ఆర్చిన్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర వరకు ఏ విధమైనటువంటి హెవీ లోడ్స్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ఏముండవు. ఓన్లీ కాలేజ్ బస్సెస్. ఎప్పుడు రైలు వస్తుందో అప్పుడు ఆటోలు ఓన్లీ తిరుగుతాయి అంతే తప్ప ఆ రూట్న ఏ విధమైనటువంటి ట్రాఫిక్ అనేది లేదు. మేము కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటాము. మా సెల్ఫ్ అని మేము ఈ పోరాటం చేయటం లేదు. 40 అడుగుల రోడ్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచండి. మీరు పట్టణాభివృద్ధి అని 60 అడుగులు చేసి దాంట్లో పార్కింగ్ డివైడ్ కానీ ఒక 10 అడుగులు, ఫుట్పాత్ కానీ ఒక 3 అడుగులు, ఇక్కడ ఫుట్పాత్ 3 అడుగులు, మళ్ళీ వెహికల్ పార్కింగ్ ఒక 5 ఫీట్ అని అన్ని పోతున్నాయి సార్. మా ఇల్లు పడగొట్టుకొని డివైడర్లకు ఇవ్వాల్సిన అవసరము ఏ విధమైన నా స్వలాభం కోసం నేను ఇదే మాట్లాడటం లేదు. ప్రజలందరి కోసం మేము తెలియజేస్తున్నాము. నమస్కారం. సాయిబాబా నగర్ వాసినండి. ఆ ఏరియాలో హెవీ ట్రాఫిక్ అంటూ ఒక స్కూల్ బస్సెస్ వచ్చే టైము, తర్వాత వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చే రైల్ టైమింగ్స్ తప్పితే వేరే టైంలో ఉండడం లేదు. 40 అడుగుల్ని అదే విధంగా ఉంచితే కొద్దిగా బాగానే ఉంటుంది. 60 అడుగులు చేసే లోపల అంత ఇబ్బందులు తప్పితే వేరే ఏమి ఉండవు. 60 అడుగులు చేసే లోపల చాలా 136 మంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతారు. అందరూ ఇబ్బంది పడి దాన్ని ఇబ్బంది పెట్టే బదులు ఉన్నదాన్ని అదే విధంగా వస్తే బాగుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. సంఘటిత అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా ఈశ్రామ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నివారణపై అవగాహన ర్యాలీ. నంద్యాల
పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు. సొసైటీ ముసుగులో పేద ప్రజలకు టోకరా, న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు. మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, కనిపించని సంబంధిత అధికారులు. రోడ్డు వెడల్పుపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన సాయిబాబా నగర్ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.